ఆర్య యూనివర్సిటీలో మీట్ అండ్ గ్రీట్ అంటే ఆనంద్ కూచిపూట్ల ఆధ్వర్యంలో జరిగింది. ఎంతో చక్కగా ఎన్ఆర్ఎస్ చాలామంది పార్టిసిపేట్ చేశారు. చంద్రబోస్ గారు అంటే సాహిత్యం అందించారు. నాటు నాటు సాంగ్కి దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు బే ఏరియాలో మీట్ అండ్ గ్రీట్కి వచ్చారనమాట. అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీరు బే ఏరియాకి వచ్చారు ఆస్కార్ అవార్డు తీసుకున్న తర్వాత. కంగ్రాచులేషన్స్ అండి. ధన్యవాదాలండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆస్కార్ పుట్టినిల్లు ఇది. కాలిఫోర్నియా అనేది పుట్టినిల్లు. ఇక్కడే తీసుకున్న ఆస్కార్ మళ్ళీ దాని అనంతరం మళ్ళీ ఒకసారి వచ్చి మన వాళ్ళందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా కూచిపట్ల ఆనంద్ గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో ఈ మీట్ అండ్ గ్రీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. వాళ్ళ ప్రేమను, వాళ్ళ అభినందనల్ని, వాళ్ళ ఆశీర్వాదాలని నాకు అందజేశారు. అందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఆస్కార్ అవార్డు అంటే నాటు నాటు సాంగ్కి రాసినందుకు వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 కూడా అంటే బాగా ఇప్పుడు గౌరవం పెరిగింది. ప్రతి ఒక్కరు ఏదైనా ఇక్కడ ఈవెంట్ జరిగినా కూడా ఆ పాట సాంగ్ తోటే స్టార్ట్ అవుతుంది అనమాట. పుష్ప 2 కూడా అట్లా మీకు అంటే మళ్ళీ ఏమన్నా రాస్తున్నారండి కొత్తవి అంటే ఆస్కార్ అవ్వడానికి కోసం కదా, ఏమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ప్రతి పాట అలాగే అంతే కష్టపడి రాస్తాను, అంతే ఇష్టంగా రాస్తాను. ప్రతి పాట కూడా అందరి మనసులను చూరగొనాలి, అందరి హృదయాల్లో ఒక శాశ్వతమైన చోటు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి పాట రాస్తుంటాను. కొన్ని నా అంచనాలు చేరుకుంటే, కొన్ని నా అంచనాలు చేరుకోవంతే తప్ప కష్టము, దాని వెనకాల కృషి, దాని ప్రయత్నం మాత్రం అన్నిటికీ ఒకటి. సో మీరు అమ్మ మీద పాటలు పాడతారు, తర్వాత ప్రేమ గురించి కానీ ఏదైనా అన్ని ప్రతి ఒక్కటి చాలా మంచి మీనింగ్ఫుల్గా ఉంటాయి. ఇందాక మీరు మదర్స్ మీద ఒక పాట పాడుతుంటే నా పక్కన కూర్చున్న ఆమె చాలా ఎమోషనల్గా చాలాసేపు ఏడ్చారనమాట. అంత బాగుంటాయి. మీ మాటలో మీరు చెప్పండి. అంటే అన్నీ కూడా అంటే ప్రతి పాట కూడా హృదయం లోపల నుంచి, మన హృదయం లోతుల నుంచి పుట్టుకొస్తుంది కాబట్టి అంత తీవ్రమైన భావోద్వేగం అక్షరాల్లో కనబడుతుంది, పదాల్లో కనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా తేలికైన పదాలు, సరళమైన మాటలు, చాలా చిన్న చిన్న మాటలు, అల్ప శబ్దాల్లో అనల్పార్థాన్ని ఇవ్వడం అనేది నా పాట యొక్క లక్ష్యం. చిన్న మాటల్లో పెద్ద భావాన్ని, గొప్ప భావాన్ని అందజేయాలి. అర్థం కాని మాటలు ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా నా పాటలో ఉండకూడదన్న ఉద్దేశంతో. కాబట్టి అందరికీ, చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఒకే విధంగా అర్థమయ్యే భాషను నేను ఉపయోగిస్తాను. కాబట్టి అందరూ అలాంటి భావోద్వేగానికి లోనవుతారు. సో మ్యూజిక్ డైరెక్టర్కి అకార్డింగ్ టు ద ట్యూన్ తయారు చేయాలి అని అంటే మీకు కష్టం అనిపించింది నాకు ఇది అంటే ఏమనిపిస్తుంది? అంటే కష్టం అంటే ప్రతి పాట ట్యూన్కి రాయడం కష్టమే, కానీ అది మాకు అలవాటైపోయింది, మాకు అనుభవం కూడా పెరిగింది, ఒక పరిణతి వచ్చింది, పరిపక్వత వచ్చింది. కాబట్టి ఇప్పుడు కష్టం అనిపించదు. తొలినాళ్ళలో కొంచెం కష్టంగా ఉండేది, కానీ రాస్తూ ఉన్న కొద్దీ అంతా కూడా ఇంకా మా పనిలో భాగం కదా, అది కష్టమైనా సరే కొంచెం తేలికైపోయింది. కొంచెం అనుభవం, ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉండేసరికి ఇప్పుడు కొంచెం తేలికైంది. కానీ బాణికి రాయడం తేలికే, కానీ అందులో భావాలు పొందుపరచడం మాత్రం మళ్ళీ ప్రతిదీ కూడా ఒక పరీక్ష లాంటిది, ఒక సవాల్ లాంటిది. 800 సాంగ్స్, 800 మూవీస్లలో 3000 దాకా పాడారండి. ఎన్ని పాడింటారు? 870 సినిమాల్లో 3800 పాటలకు పైగా రాశాను. 31 ఏళ్ల ప్రయాణం. ఒక పాట పాడండి వ్యూయర్స్కి, మీరు అంటే మీకు నచ్చిన పాట, ఏదైనా సరే ఒక పాట. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఇలా ఈ పాటతోనే కాకుండా ఎన్నో పాటలతో నేను మీ ముందుకు వచ్చాను. మీరు నన్ను ఆదరించారు, ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా టీవీ నేను తెలుగు ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.